డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాక్రో ఎకనామిక్స్ అంటే స్థూల అర్థశాస్త్రంలో ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన గత క్లాసుల్లో ఫస్ట్ బిఏ స్టూడెంట్స్కి డిమాండ్, సప్లై, మార్కెట్, పంపిణీ, ఉత్పత్తి ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాల మీద గతంలో మనం ఆన్లైన్ క్లాసులు చెప్పుకున్నాం. దానికి స్టూడెంట్స్ నుంచి అదేవిధంగా స్టేటస్లోను వాట్సాప్లోను నన్ను ఫాలో అయ్యే నా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా మాకు కూడా డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి అర్థమైంది, బాగా చెప్పావు అని అన్నారు. సంతోషం. అయితే ఆ డిమాండు, సప్లై కన్నా కూడా ఇప్పుడు మనం మ్యాక్రో ఎకనామిక్స్లో నేర్చుకోబోయే ఈ టాపిక్ ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్లస్ మీరు గత 15 నెలలు, ముఖ్యంగా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి కూడా మనల్ని కరోనా కన్నా ఎక్కువగా భయపడే అంశం ఒకటి ఉంది అని ఆర్థికవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ భయపెడుతున్న ఒక ప్రత్యేకమైన అంశం ఆర్థిక మాంద్యం. ఆ టాపిక్ అదృష్టవశాత్తు అది మనకు సెకండ్ బిఏ స్టూడెంట్స్కి ఒక టాపిక్. అది సెకండ్ బిఏ స్టూడెంట్స్కి 4th సెమిస్టర్లో ఒక టాపిక్ ఏంటంటే ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం. ఈ రెండు టాపిక్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఎప్పటి నుంచో మామూలుగా కూడా చాలామందికి ఈ విషయం మీద మామూలుగా వాకింగ్లో కానీ, బయట ఎక్కడైనా బస్సులు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా కలిసినప్పుడు వీటి గురించి కొంచెం విపులీకరించి చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇవి చాలా ఎకనామిక్స్లో అందరూ డిమాండ్, సప్లై కదా అనుకుంటుంటారు. కానీ ఎకనామిక్స్ అంటే డిమాండ్, సప్లై కాదు. ఎకనామిక్స్ అంటే ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం కూడా ఎకనామిక్స్ కిందకే వస్తాయి. అందుకని ఈ రోజున నాకు సెకండ్ బిఏ స్టూడెంట్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండండి. చివరిలో ప్రశ్నలు ఎదురు కానీ, అదేవిధంగా నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత యూట్యూబ్లో వస్తుంది. చూసిన తర్వాత మీకు కూడా కొంత అవగాహన, అంటే పేపర్లో ఈ ఆర్థిక మాంద్యం అని చదువుతారు, పేపర్ తిరిగేసేస్తారు చాలామంది. అంటే కొంచెం దీని మీద అవగాహన ఉన్నవాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళకి తెలుస్తుంది. కానీ సామాన్య మానవుడికి అసలు ఆర్థిక మాంద్యం అంటే ఏంటి కరోనా కన్నా అది భయంకరంగా ఉంటుందంట అని నాకు ఈ మధ్య అడుగుతున్నారు కొంతమంది. అయితే అదృష్టవశాత్తు నాకేంటంటే ఇప్పుడు సెకండ్ బిఏ వాళ్ళకి క్లాస్ చెప్పాలి, దాంతోపాటు మిగతా వాళ్ళందరికీ కూడా ఈ ఆర్థిక మాంద్యం అంటే ఏంటో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది పదం అర్థమవుతుంది కదండి మీకు. ఆర్థిక మాంద్యం కింద యావత్తు ఆర్థిక మాంద్యం తెలుగులో. ఇంగ్లీష్లో అయితే దీన్ని డిఫ్లేషన్ అంటారు. డిఫ్లేషన్. ఇది తెలుసుకునే ముందు అసలు ఆర్థిక మాంద్యం అంటే ఏంటి తెలుసుకునే ముందు మ్యాక్రో ఎకనామిక్స్కి, మైక్రో ఎకనామిక్స్కి తేడా ఏంటో ఒకసారి చెప్తాను. నేను మామూలు అందరికీ తెలుసుకోవాలి, స్టూడెంట్స్కి తెలుసు. మైక్రో అంటే సూక్ష్మ అండి, అది చెప్పాం. వినియోగదారులు, ఉత్పత్తిదారులు ఉంటారు, జెండర్ ఉండదని గత క్లాసులో చెప్పుకున్నాం మనం. మ్యాక్రో అనేటప్పటికీ ఇక్కడ జెండరు అలాంటివి ఏమీ కాదు. మ్యాక్రో అంటే ఏంటి అంటే ఒక దేశం, ఒక సమాజం, ఒక వ్యవస్థలో ఎటువంటి అభివృద్ధి రావాలి అంటే డెవలప్మెంట్ కానీ, గ్రోత్ కానీ ఇవన్నీ ఎలా వస్తాయి, ఆ గ్రోత్ని ఎలా కొలుస్తారు, జీడిపి అంటే ఏంటి, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇలాంటి అంటే నేషనల్ అంటే దేశం, జాతీయ ఆదాయం అంటే ఏంటి, జాతీయ ఉత్పత్తి అంటే ఏంటి, అంటే మొత్తం అంటే ఇక్కడ వ్యక్తులను చూడరు, వినియోగదారుని, ఉత్పత్తిదారుని విడివిడిగా చూడడం ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఉండవు. దేశం మొత్తాన్ని మనం పరిశీలిస్తాం. అందుకే కీన్స్ మ్యాక్రో ఎకనామిక్స్కి ఆద్యుడు అనేవాడు ఎవరు అన్నారంటే, నాకు అత్యంత ఇష్టమైన ఫేవరెట్ ఎకానమిస్ట్, ఇష్టమే నేను చదువుకున్నప్పటి నుంచి, జాన్ మెనార్డ్ కీన్స్. సింపుల్గా ఆయన మనం జేఎం కీన్స్ అంటాం. జేఎం కీన్స్. అతన్ని అర్థశాస్త్ర ఆకాశంలో ధృవతార అని పిలుస్తారు. అతన్ని అర్థశాస్త్ర ఆకాశంలో ధృవతార అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారు అంటే నేను చెప్పబోయే ఒక 20 నిమిషాల పాఠంలో మీకు అర్థమవుతుంది. ఎందుకు అర్థశాస్త్ర ఆకాశంలో కీన్స్ ఒక్కడనే ధృవతారంటారు, ఇంకా చాలామంది మార్షల్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎందుకు అనరు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, అర్థశాస్త్రమైనా, ఫిజిక్స్ అయినా, ఇంకో శాస్త్రమైనా, ఏ శాస్త్రమైనా కూడా థియరమ్స్ చెప్పడం వేరు. కానీ ఒక సమస్యని సాల్వ్ చేయడానికి
పాఠం చెప్పడం అనేది, కొత్త థీరీస్ అనేది సృష్టించడం అనేది చాలా గొప్ప అంశం. అది ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం ఎటువంటి ఫాలో అవ్వాలి సిద్ధాంతాలని చెప్పినవాడు కీన్స్. అది అలా ఉంచితే అసలు ఆర్థిక మాంద్యం లేదా ద్రవ్యోల్బణం ఈ రెండు అంశాల గురించి ఎక్కువ మాట్లాడదాం మనం. ఎందుకంటే చాలా మ్యాక్రో అంటే చాలా వ్యాస్ట్ అండి, అది దేశం ప్రపంచం అంతా వస్తుంది అందులోకి. కీన్స్ దేశాన్ని మీకు ఎలా ఎడగొట్టాడంటే y=c+i+g+x అంటాడు. కీన్స్ ఏమంటాడండి మ్యాక్రో ఎకనామిక్స్లో, ఒక దేశం అంటే ఏంటి అంటే y=c+i+g+x. సింపుల్గా నేను వాటి గురించి చెప్తాను. వై అంటే ఒక దేశం యొక్క ఆదాయం, అంటే జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయాన్ని మనం ఎలాగా చూస్తాం అంటే దేశాన్ని 4 భాగాలుగా విభజించి చూస్తాం. మొట్టమొదటిది ఏమన్నాడు, సి అంటే సి అంటే కన్జ్యూమర్స్. సి అంటే కన్జ్యూమర్స్ అంటే తెలుగులో వినియోగదారులు. ప్లస్ ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారులు. అంటే చూడండి కీన్స్ ఎందుకు గొప్పపడాడంటే ఒక దేశాన్ని అతను అలా 2 భాగాలు, ఈ భాగాలన్నీ మైక్రోలో కూడా ఉన్నాయి కదండి, 2 ఉన్నాయి కదండి, అక్కడ వినియోగదారుడు ఉత్పత్తిదారుడు కూడా ఉన్నారంటే కరెక్టే. అంటే మైక్రోలో దేశాన్ని ప్రపంచాన్ని 2 స్తంభాల మీద నిలబెట్టారు. 2 స్తంభాల మీద పందిరి ఉండదు కదండి. అందుకు కీన్స్ వచ్చాక దాన్ని 4 భాగాలు అంటే 4 రాట్లు వేసి పందిరి వేసాడు బలంగా. అదే c+i+g+x. సి అంటే వినియోగదారులు, ఐ అంటే ఉత్పత్తిదారులు, జి అంటే గవర్నమెంట్ ప్రభుత్వం, ప్లస్ ఎక్స్. ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ మళ్ళీ x-m అంటాం. x=x-m. ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్ అంటే తెలుసు కదండి, ఎగుమతులు, మైనస్ ఇంపోర్ట్స్ x-m. ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ m అంటే ఇంపోర్ట్స్, x అంటాడు సింపుల్గా. అంటే ఎగుమతుల నుంచి దిగుమతులు చేసేస్తే ఎంత మిగిలింది, ఎంత ఎగుమతి చేసాం, ఎంత దిగుమతి చేసుకున్నాం, ఎంత మిగిలింది, అదో మిగులు ఆదాయం. అలాగే వినియోగదారులు 1 సంవత్సర కాలంలో ఎంత ఆదాయాన్ని సంపాదించారు అంటే తలసరి ఆదాయాలు. రెండోది ఉత్పత్తిదారులు లేదా పెట్టుబడిదారులు అంటే ఐ, వీళ్ళు ఎంత ఉత్పత్తి చేశారు, ఎంత ఆదాయాన్ని పెంచారు, సమాజంలో ఎంత సంపద పెంచారు, అది ఒక భాగం. మూడోది గవర్నమెంట్, బడ్జెట్లో ఎంత కేటాయించింది, ఎంత తెచ్చింది, ఎంత ఉత్పత్తి చేసింది, ఇతర దేశాల నుంచి ఎంత అప్పు తెచ్చింది, బడ్జెట్. అంటే ఈ 4 రంగాల ఆదాయాలు కలిపితే ఒక దేశం యొక్క జాతీయ ఆదాయం. ఏమండి సింపుల్గా మీరు అర్థం చేసి టెన్షన్ పడకూడదు. మ్యాక్రో కొంచెం మైక్రో అంత ఈజీగా ఉండదు, మ్యాక్రో కొంచెం జాగ్రత్తగా వినాలి పిల్లలు. సింపుల్గా నేను చెప్తున్నాను కదండి, ఒకే బాగా మీరు గుర్తుపెట్టుకోండి. మన ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది. y=c+i+g+x అంటే జాతీయ ఆదాయాన్ని మనం ఎలాగ గణిస్తాం. వినియోగదారుల ఆదాయం, ఉత్పత్తిదారుల ఆదాయం, ప్రభుత్వ ఆదాయం, విదేశీ వ్యాపార ఆదాయం, అంతే. ఈ 4 ఆదాయాలు కలిపితే ఒక దేశం యొక్క జాతీయ ఆదాయం. అర్థమైంది కదండి. ఇప్పుడు అమెరికాలో జాతీయ ఆదాయం వై ఎక్కువ కాబట్టి అది అమెరికా అభివృద్ధి చెందిన దేశం. భారతదేశంలో వై తక్కువ అంటే వినియోగదారులకు ఆదాయం తక్కువ, ఉత్పత్తిదారులకు ఆదాయం తక్కువ, ప్రభుత్వం దగ్గర ఆదాయం ఉండదు, లోటు బడ్జెట్ ఎప్పుడు. ఎక్స్పోర్ట్స్లో మనం చాలా పూరు, ఎప్పుడు ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆటోమేటిక్గా భారతదేశం లాంటి దేశాలు, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఇక్కడ పేదరికం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది సింపుల్గా మ్యాక్రో అంటే పెద్ద పుస్తకమే ఇది, మీకు ఇందాక చూపించినట్టు. చాలామంది గొప్ప గొప్పవాడు ఎంఎల్ సేతు, ఎంఎల్ జింగానా, ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ మీకు రెఫరెన్స్లు కావాలంటే ఎంఎల్ జింగానా, ఎంఎల్ సేతు, ఇలాంటి అగర్వాల్, ఇలాంటి బుక్స్ చాలా ఉన్నాయి, మీరు చదివితే చక్కగా అర్థమవుతుంది. కానీ మీకు సింప్లిఫై చేసి నేను కొంచెం తక్కువగా చేసి మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదండి మ్యాక్రో. అసలు ఎందుకు పుట్టింది మ్యాక్రో? మైక్రో ఎకనామిక్స్ సరిపోద్ది కదా, వినియోగదారుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఉత్పత్తిదారుడు ఎలా ప్రవర్తిస్తాడని. అసలు ఎందుకు మ్యాక్రో పుట్టాల్సి వచ్చింది? ఎందుకు పుట్టాల్సి వచ్చింది అంటే అదే చెప్తున్నాను మీకు. ఏ సబ్జెక్ట్ అయినా ఎప్పుడు దానికి గొప్పతనం వస్తుందంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినప్పుడు ఆ సబ్జెక్టుకి గొప్పతనం వస్తుంది. ఎకనామిక్స్ ఈనాడు ప్రపంచం అంతా కూడా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకోవడానికి గల కారణం ఏంటంటే దట్ ఈజ్ మ్యాక్రో ఎకనామిక్స్.
ఇది ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. అంటే ప్రాబ్లమ్స్ ఏంటండి అసలు అని ప్రాబ్లం మీరు అనుకోవచ్చు. ఒక దేశంలో ప్రపంచంలో ఏర్పడే ఆర్థిక సమస్యలు రెండు. ఒకటి ద్రవ్యోల్బణం, రెండోది ఆర్థిక మాంద్యం. గుర్తుపెట్టుకోండి. ఇంకంతగానే ఏం లేవండి సమస్యలు. మీకు రకరకాలు చెప్తారు, విద్యుత్ సమస్య, ఇదిగో టీవీలో రోజు విద్యుత్ సమస్యలు అంటున్నాడు, లేదా ఏదో రోడ్ల సమస్య, మద్యం సమస్య, కరోనా, బోల్డ్ సమస్యలు ఉంటాయి. అవి ఏ సమస్యలు ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని ఏం చేయలేవు. ప్రపంచాన్ని తల్లకిందులు చేసే సమస్యలు రెండు. ఆకలి చావులు, ఏమన్నా రావాలి, లేకపోతే సర్వనాశనం అయిపోవాలి సమాజం, ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవాలి, తినాలి, యుద్ధం అయిపోవాలి, లేకపోతే ఇవన్నీ ఎందుకంటే అండి రెండు ఆర్థిక సమస్యలు. ఒకటి ద్రవ్యోల్బణం, రెండోది ఆర్థిక మాంద్యం. సమస్యలు అంటే పేదరికం అంటారు, జనాభా అంటారు, నిరుద్యోగిత అంటారు. ఈ సమస్యల గురించి కాదండి. ఇవన్నీ ఎందులోంచి పుట్టుకొస్తాయంటే రెండు సమస్యలు. ఒకటి ద్రవ్యోల్బణం, గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేషన్ అంటాం. అది ద్రవ్యోల్బణం అంటే ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్. రెండోది ఏం చెప్తున్నాను మీకు, ఆర్థిక మాంద్యం. మీరు రోజు పేపర్లో చూస్తున్నారు, ఆర్థిక మాంద్యం రాబోతుంది, వచ్చేసింది, కొన్ని దేశాల్లో వచ్చేస్తుంది అని భయపెడుతున్నారు అందరూ మనల్ని. ఏంటి, వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ డిఫ్లేషన్? అసలు ఆర్థిక మాంద్యం అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే ముందు మనం ద్రవ్యోల్బణం అంటే ఏంటో తెలుసుకోవాలి. నేను క్లాస్లో పాఠం చెప్పేటప్పుడు రెండింటికి నేను ఎప్పుడూ ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను, పిల్లలు నవ్వుకుంటుంటారు. ద్రవ్యోల్బణం అంటే క్యాన్సర్ లాంటిది, ఆర్థిక మాంద్యం అంటే ఎయిడ్స్ లాంటిది అని చెప్తాను నేను. అంటే నాకు అలా అనిపిస్తుంది విశ్లేషణలో, అంటే చదవడం బట్టి ఎక్కువగా. అంటే ద్రవ్యోల్బణం క్యాన్సర్ లాంటిది ఎందుకంటామంటే, క్యాన్సర్కి ఇప్పుడు కీమోథెరపీ అని ఇలాంటి రకరకాలు వచ్చినాయి మెడిసిన్స్, అవి అంటే జబ్బు నయమవుతుంది కొంతమందికి. అంటే ద్రవ్యోల్బణాన్ని అరికట్టచ్చు ప్రభుత్వాలు కష్టపడితే. కానీ ఆర్థిక మాంద్యం ఎయిడ్స్ లాంటిది. ఎయిడ్స్కి ఇప్పుడు ఎయిడ్స్ అని మార్చేస్తానండి. నెక్స్ట్ నేను కాలేజీ తీసాక పాఠం చెప్పేటప్పుడు ఎయిడ్స్ తీసేసి కరోనా లాంటిది అని చెప్తాను. ఎందుకంటే ఎయిడ్స్ కన్నా భయంకరం అయిపోయింది. కరోనాకి మందు లేదు కదండి, మందు లేదు. అంటే ఆర్థిక మాంద్యం కూడా ప్రపంచంలో దేశంలోకి వచ్చిందంటే దాన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరండి. అది ఇప్పుడు చూడండి ఎలా పాకేస్తుందో కరోనా, ప్రపంచాన్ని ఎలా గడగడలాడించేస్తుందో. అలాగ అంతకన్నా దారుణంగా ఆర్థిక మాంద్యం ప్రజల మీద విజృంభించేసి అది దాని పంజా విప్పేస్తుంది. ఏదో కనపడిన శత్రువు అది ఇది అని ఏదో టీవీలో వక్తలు చెప్తున్నారు. ఇది అంతకన్నా భయంకరంగా కనపడదు. ఇది అసలు అర్థమేమదు, కనపడడం సంగతి. కరోనా గురించి మీకు చెప్తే అర్థమవుతుంది. ఆర్థిక మాంద్యం అంటే ఏంటో అర్థమే కాదు మీకు, కానీ మిమ్మల్ని తినేస్తుంది అది. అటువంటి ఆర్థిక మాంద్యం గురించి చెప్తాను ఇప్పుడు మీకు. ముందు అది తెలుసుకోవాలంటే ద్రవ్యోల్బణం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే తొండ ముదిరితే ఊసరవేళ్ళు అవుద్ది. అలాగే ద్రవ్యోల్బణం ముదిరితే దేశంలో అది ఆర్థిక మాంద్యం అవుతుంది. ద్రవ్యోల్బణం ముదరడం ఏంటండి? ద్రవ్యోల్బణం అంటే ఏంటండి? ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం, అందరికీ తెలుసు. అది మామూలు చదువుకునే వాళ్ళకి కూడా ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే మనం ఏం చెప్తాం, ధరలు పెరగడం, అంతేనండి. ధరలు పెరగడాన్నే ద్రవ్యోల్బణం అంటాం మామూలుగా. కానీ అది కాదు, నిరంతరాయంగా ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటాం. నిరంతరాయంగా ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటాం. ఏంటి ద్రవ్యోల్బణం? ధరలు పెరిగినాయి. ఎందుకు పెరుగుతాయి ధరలు చెప్పండి? ఎందుకు పెరుగుతాయి ధరలు అంటే, ప్రజల దగ్గర కొనుగోలు శక్తి ఎక్కువగా ఉండి వస్తువులు తక్కువగా ఉంటే ద్రవ్యోల్బణం వస్తుంది. అంతే కదా, మన దగ్గర డబ్బులు ఎక్కువైపోయినాయి, మనం ఎంతైనా పెట్టుకునేటానికి సిద్ధంగా ఉన్నాం. అంటే చికెన్ 400 అయిపోద్ది, మటన్ 1000 రూపాయలు అయిపోద్ది, నువ్వు కొనగలుగుతున్నావు అంటే నీ జేబులో డబ్బులు ఉన్నాయి. జీతాలు పెరిగినాయి, వేతనాలు పెరిగినాయి, కూలీలు పెరిగినాయి. అప్పుడు ఏమవుతుందంటే ప్రజల దగ్గర డబ్బు వచ్చేస్తుంది. లేదా సంక్షేమ పథకాలు, డబ్బు ప్రజల్లోకి వచ్చేసింది, బ్యాంకులు లోన్లు ఇచ్చేస్తున్నాయి, డబ్బు ప్రజల్లో ఉంది విపరీతంగా. అప్పుడు ఏమవుతుందండి, వస్తువులు మన దేశంలోనే కాదు ప్రతి చోట వస్తువులు ఎప్పుడు కొరతగానే ఉంటాయి. ఎందుకంటే వస్తువులు తయారవ్వాలంటే టైం పడుతుంది, చాలా కష్టం, అది ఇన్వెస్టర్స్ కావాలి. కాబట్టి వస్తువులు తక్కువగా ఉంటాయి, ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే వచ్చేదే ద్రవ్యోల్బణం. అది బాగా గుర్తుపెట్టుకోండి. మరి భారతదేశంలో ద్రవ్యోల్బణం ఉందా అండి, ఆర్థిక మాంద్యం ఉందా అంటే అది $1 మిలియన్ క్వశ్చన్ అంటారు కదా, అలాంటి క్వశ్చన్ అది. ఎందుకంటే భారతదేశంలో ప్రజల దగ్గర ఆదాయాలు ఉన్నాయి, అందుకే కదా కొంటున్నారు. సినిమా టికెట్ 300 అయినా కొని వెళ్ళిపోతారు, బళ్ళు రేటు పెరిగినా కొంటారు, కరెంట్ ఛార్జీలు కట్టేస్తారు. ఇదివరకు ఉద్యమాలు చేసేవారు ఏమన్నా రేట్లు పెరిగితే, కానీ ఇప్పుడు ఎవ్వరు కనీసం జెండా పట్టుకుని బయటకు వస్తున్నారంటే రావట్లేదు. అంటే ప్రజల దగ్గర ఆదాయాలు ఉన్నాయి, కట్టేస్తున్నారు,
సెలరు మామూలు నెట్ వేయించుకుంటాకే 1500 అంటే ఏం చేసుకుంటున్నారు, అందుకనే ఒక 100 రూపాయలు ఏదో పెరిగింది గడి గుడ్డు ఎవరికి కావాలి, దానికి తగ్గ ఆదాయాలు వచ్చేస్తున్నాయి కాబట్టి ద్రవ్యోల్బణం అనుకుంటాం. కానీ ఈ ద్రవ్యోల్బణం ఇండియాలో కూడా ఇప్పుడు చాలా చోట్ల స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు అది మన దేశానికి కూడా వస్తుంది. అసలు ద్రవ్యోల్బణం అంటే అర్థమైంది కదండి మీకు. మరి ఆర్థిక మాన్యం అంటే ఏంటంటే మేస్టారా మీకు డౌట్ రావచ్చు. మామూలు నా ఫ్రెండ్స్ కూడా వినండి, ఆర్థిక మాన్యం అంటే ఏంటి అంటే డిఫ్లేషన్ అండి. దానికి అర్థమవుతుంది కదా మీకు, ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణానికి పూర్తిగా వ్యతిరేకమైంది ఆర్థిక మాన్యం, డిఫ్లేషన్. ఇక్కడ ఏం చెప్తున్నాను మీకు, ద్రవ్యం ఎక్కువగా వచ్చేసి చలామణి ఎక్కువగా ఉండి వస్తువులు తక్కువైపోవడం వలన వస్తువుల ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంట అని చెప్తాం. దానికి వ్యతిరేకంగా చెప్పండి, మీరు చెప్పచ్చు. అంటే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోయి, అంటే వేతనాలు లేక జీతాలు తగ్గిపోయి ఉద్యోగాలు పోయి నిరుద్యోగం వచ్చేసి ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడం, అలాగే మార్కెట్లో వస్తువులు ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే ఎవరు కొనట్లేదు కదా. ప్రజల దగ్గర డబ్బులు లేనప్పుడు వస్తువులు ఏం కొంటారండి, కాబట్టి వస్తువులు ఇబ్బడముబ్బడిగా పెరిగిపోతుంటాయి. అంటే ఉత్పత్తి చేసిన సంస్థలు మూసుకు కూర్చోవాలన్నమాట. ఇంకా అలాగే ఎప్పుడైతే వేతనాలు లేవో ప్రజల దగ్గర, ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేస్తారంటే వస్తువులు కొనరు. వస్తువులు కొనకపోతే ఆ ఒక సంస్థ మూతపడుతుంది ఫస్ట్. అప్పుడు ఆ మూతపడేటప్పుడు అందులో 10,000 మంది కార్మికులు బయటకు తీసేస్తారు, నిరుద్యోగం వచ్చేస్తుంది. ఈ 10,000 మంది వస్తారు, వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి ఉండదు, వాళ్ళు వస్తువులు కొనరు, మళ్ళీ ఇంకొక పరిశ్రమ మూసేస్తారు. అలాగా ఒక చోట స్టార్ట్ అయిన ఈ ఆర్థిక మాన్యం ప్రపంచాన్ని గిరగిరగిరగిర తిప్పేస్తుంది. దట్ ఈజ్ ఆర్థిక మాన్యం సింపుల్గా. అయితే ఈ ఆర్థిక మాన్యం యొక్క చరిత్ర కూడా మీరు చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే ఆర్థిక మాన్యం వస్తూ ఉంటుందండి. అలాగంటే ఇది మీరు తెలుసుకోవాలంటే దీనికి సంబంధించి ఒక్క నిమిషం మనం వెనక్కి వెళ్దాం. వ్యవస్థలో అన్ని సైకిల్స్ అండి, మనిషి పుట్టడం చనిపోవడం, 4 దశలు కదండి. ఆ 4 దశల్లో మనిషి అలా తిరుగుతూ ఉంటాడు. అలాగే ఈ ఎకనామిక్స్లో కూడా ఏమవుతుందంటే అండి, వ్యాపార చక్రాలని ఉంటాయి. పదం కొత్తగా ఉంది కదండి, వ్యాపార చక్రాలు. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటామంటే బిజినెస్ సైకిల్స్ అంటాం. బిజినెస్ సైకిల్స్ అంటే వ్యవస్థ ఆర్థికంగా ఫస్ట్ బిగినింగ్లో స్టార్ట్ అవుతుంది, తర్వాత విస్తరణ అంటే విస్తరిస్తుంది, తర్వాత సౌభాగ్యం, తర్వాత తిరోగమనం, తర్వాత పునర్జీవనం. అర్థమవుతుందండి? విస్తరణ, ఆర్థిక సౌభాగ్యం, తిరోగమనం, పునర్జీవనం. దీన్ని ఏమంటామంటే బిజినెస్ సైకిల్స్ అంటాం, అంటే వ్యాపార చక్రాలు. అంటే మీకు చివరిది ఏంటి, పునర్జీవనం అంటున్నా చూసారండి. అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మాస్టర్ ఏదో భయపెట్టేస్తున్నారు, మన అందరినీ ఏమైపోతాం ఏంటో, కరోనా కన్నా భయంకరం అంటున్నారు అని భయపడకండి. భయంకరమైందే కానీ సైకిల్ ఇది. అంటే వస్తుంది పోతుంది. పోవటం అంటే ఎకనామిక్స్ ఈజ్ ఏ ప్రాసెస్ అంటాం. అంటే ఎకనామిక్స్ ఎప్పుడు పలానాది వచ్చింది, ఎప్పుడు పలానా వెళ్ళిందని తెలియదు మనకి. వస్తుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మాస్టర్, ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు, మినిమం 2 years, 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కూడా పట్టింది ఒక్కోసారి ఆర్థిక మాన్యం పోవడానికి. ఎప్పుడెప్పుడు వచ్చిందండి, ఎప్పుడెప్పుడంటే ఎప్పటి నుంచో ఉంది ఇది. 1920 నుంచి ఉంది. 1930లోనే మనకు తెలిసింది ఆర్థిక మాన్యం అనే పదం. అదే మన కీన్స్ పరిచయం చేశాడు. ఆర్థిక మాన్యం అనే పదాన్ని 1930sలోనే మనకు బయటకు వచ్చింది. 1930s అని ఎందుకంటున్నానంటే ఎకనామిక్స్లో ఏది ఒకసారి జరగదు, ప్రాసెస్. అంటే అది 1930 ప్రాంతం అన్నమాట 1930s అంటే. అంటే 1925లో జరగచ్చు, 26, 27, 28, 29, 30 ఎప్పుడైనా జరగచ్చు. ఎప్పుడు దాకా ఉంది, 31, 32, 33, 34, 40 లోపల పోవచ్చు. అంటే ఈ మధ్యకాలంలో, ఈ దశాబ్ద కాలంలో జరిగేది 1930sలో వచ్చిందన్నమాట. అంతకుముందు వచ్చిన ఈ ఆర్థిక మాన్యాలు అంతగా లెక్క తెలియదు అట్ల గురించి మనకి. 1930sలో వచ్చిన ఆర్థిక మాన్యం చాలా భయంకరమైందండి. అప్పటికి మనం పుట్టలేదు, కానీ స్వతంత్రం కూడా లేదు, మనకి రాలేదు. కానీ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఆర్థిక మాన్యం ఏది అంటే 1930sలో వచ్చినటువంటి ఆర్థిక మాన్యం. అప్పుడే పుట్టింది మ్యాక్రో ఎకనామిక్స్. అంటే ఆ ఆర్థిక మాన్యాన్ని ఎలా పారద్రోలాలి అని రకరకాల ఆర్థికవేత్తలు, రోసెస్టిన్ రోడాన్ ఏమండి, అలాగే జేబీ క్లార్క్,
ఎడ్జ్వర్త్, పిగో ఇలాంటి అర్థశాస్త్రవేత్తలు రకరకాల సిద్ధాంతాలు చెప్పిన మ్యాక్రో అనేది పుట్టడం వరకు కూడా వాళ్ళ అన్ని సిద్ధాంతాలని అప్లై చేసినా కూడా ఆర్థిక మాంద్యాన్ని పారద్రోలడం జరగలేదు. కీన్స్ వచ్చిన తర్వాత అతను జనరల్ థియరీ అని ఒక పుస్తకాన్ని రాశాడండి. దాన్నే జనరల్ థియరీ అనే పుస్తకంలో నేను ఇందాక చెప్పినటువంటి సిద్ధాంతాన్ని చెప్పాడు. y=c+i+g+x. ఎందుకు పెట్టాడు అదే అంటే ఆర్థిక మాంద్యం ఎలా పోవాలి అనడానికి ఆ సూత్రాన్ని పెట్టాడు. ముందు ఆర్థిక మాంద్యం అంటే ఏంటో తెలుసుకుంటే ఆ సూత్రం ఎలాగ ఆర్థిక మాంద్యాన్ని పారద్రోలిందో చెప్పుకోవచ్చు. ఏమండి, అయితే 1930s వచ్చినప్పుడు కీన్ సిద్ధాంతాలన్నీ అప్లై చేసి ఆర్థిక మాంద్యాన్ని మనం కీన్ సిద్ధాంతాలు అంటే అది ప్రాసెస్ చెప్తున్నాను కదండి, సిద్ధాంతాల వల్లే పోయింది అనలేము. అదొక ప్రవాహం. నెమ్మదిగా ఏమవుతుందంటే మళ్ళీ ఉద్యోగ కల్పన, తర్వాత మళ్ళీ తిరగడం, సంస్థలు తెరవడం, ఉద్యోగాలు మళ్ళీ రావడం. ఒక సంస్థ తెరిస్తే 100 ఉద్యోగాలు, ఇంకో 100 సంస్థలు తెరిచేస్తారన్నమాట. అటువంటి పరిస్థితి ఆర్థిక మాంద్యం పోవడానికి ఉపయోగపడు. అదే పునరుజ్జీవనం, ఇందాక చెప్పినటువంటి రివైవల్ అంటాం ఇంగ్లీష్లో. చాలా ఇంపార్టెంట్ అది పునరుజ్జీవనం. మనిషికి కూడా చాలా అవసరం. ఒక్కోసారి మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల. ఇప్పుడు కరోనా వల్ల డిప్రెషన్లో ఉన్నాం. మళ్ళీ రివైవల్ అవ్వాలి, మనం ఇప్పటికప్పుడు రీఛార్జ్ అవ్వాలి, రివైవల్ అవ్వాలి. అలాగే వ్యవస్థ కూడా రివైవల్ అవుతుంది, కంపల్సరీ అవుతుంది. అది సృష్టి అండి, అంతే మనిషిలాగే వ్యవస్థ. కాబట్టి ఇక్కడ మనకి ఆర్థిక మాంద్యం అనేది 1930s వచ్చినప్పుడు కీన్స్ ఈ సిద్ధాంతాన్ని చెప్పి, జనరల్ థియరీని చెప్పి, సార్వత్రిక, తెలుగులో చెప్పాలంటే దాని పేరు సార్వత్రిక సిద్ధాంతం. అంటే ఇంకా పూర్తి పేరు ఉంది దానికి. సింపుల్గా మన అందరికీ అర్థం అవడం కోసం జనరల్ థియరీ అని చెప్పేస్తాం. ద జనరల్ థియరీ ఆఫ్ ప్రొడక్షన్, ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. అది పుస్తకం పూర్తి పేరు. అది మనకి కాలేజీలో, లైబ్రరీలో చాలా బుక్స్ ఉన్నాయి దాని మీద. తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. పిల్లలు రెఫరెన్స్లో చదువుకోవచ్చు. సింపుల్గా జనరల్ థియరీ అని ఉంటుందండి. అది సార్వత్రిక సిద్ధాంతం. కీన్స్ అనే గొప్ప రచయిత రాసిన ఎకానమిస్ట్ రాసినటువంటి పుస్తకం. ఇప్పుడు మీకు ఆర్థిక మాంద్యం గురించి బాగా అర్థమయ్యేలా చెప్తానని చెప్పి ఏదేదో చెప్తున్నాను అనుకుంటున్నారు. మీకు ఆర్థిక మాంద్యం గురించి ఇంక చెప్పేస్తాను, 5 నిమిషాలు అయిపోతుంది. ద్రవ్యోల్బణం గురించి చెప్పాం కదండి. ధరలు పెరిగిపోతాయి విపరీతంగా, ప్రజల దగ్గర డబ్బు ఎక్కువ ఉండడం వల్ల ఎంత డబ్బు అయినా పెట్టుకునేస్తారు కాబట్టి వస్తువులు తక్కువగా ఉంటాయి కాబట్టి ధరలు పెరిగిపోతూ ఉంటాయి. అది ద్రవ్యోల్బణం. అలా పెరిగి సంస్థలు మూతపడిపోతాయి, ఉద్యోగాలు పోతాయి, ఆదాయాలు పోతాయి, కొనుగోలు శక్తి పడిపోద్ది. ఆటోమేటిక్గా డిమాండ్, సార్వత్రిక డిమాండ్ లేదా సాపేక్ష డిమాండ్ అనేది పడిపోద్ది. ఆటోమేటిక్గా వ్యవస్థ కుప్పకూలిపోద్ది. దట్ ఈజ్ ఆర్థిక మాంద్యం అని కీన్స్ చెప్పాడు. అది మరి ఇప్పుడు ఎందుకు మేస్టారు వస్తుందంటే, ఇప్పుడు వస్తుంది ఆటోమేటిక్గా. 3 నెలల నుంచి మనం అన్నీ కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది కదండి. సంస్థలన్నీ మూసేశారు, ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు అందుకే కదండి సెంట్రల్ గవర్నమెంట్ 20 లక్షల కోట్లు మనకి ఇస్తుంది ఉద్దీపన పథకాల ద్వారా అన్నప్పుడు ప్రజలందరూ డబ్బులు ఇస్తారేమో అనుకున్నారు. చాలామంది ఇప్పటికీ మన చంద్రబాబు నాయుడు గారు, జగన్, లేకపోతే కేసీఆర్ ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు, నెక్స్ట్ ఏంటంటే పెద్ద పాపారావు గారు లాంటి మన ఎకానమిస్టులు, వీళ్ళందరూ కూడా దాన్ని చాలా బాధపడుతున్నారు. ఇలాగ సరిగ్గా ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్ అని. అది మీరు నన్ను అడిగితే కరెక్టా కాదంటే, కరెక్టా అంటే అది ఇండైరెక్ట్గా వచ్చేటప్పుడు టైం పడుతుంది. కానీ ఇటువంటి టైంలో ప్రజలకి ఏం కావాలంటే కొనుగోలు శక్తి ఉండాలి ప్రజల దగ్గర. అంటే జేబులో డబ్బు ఉండాలండి. కీన్స్ చెప్పేది ఏంటంటే లిక్విడిటీ. నువ్వు ఇలాగా ఏదైనా మొన్న చెప్పాను, మీకు పెన్ను కొనుక్కోవాలంటే ₹2 ఉండాలి నీ దగ్గర. నాకు 2 అంతస్తుల మేడ ఉందంటే ఎవడిస్తాడు పెన్ను మీకు? 2 ఇడ్లీలు కావాలి. నాకు కారు ఉందంటే కారు ఆపితే కారు చూసి ఇడ్లీ ఎవడు పెడతాడు నీకు? జేబులో ఉన్న ₹5 తీసుకుని ఇస్తాడు కానీ ఇడ్లీ. అంతేనండి. కారు చూసిస్తారా? ఇలా చేతికొని ఉంగరాలు చూసిస్తారా? ఎప్పుడు జేబులో ₹5 ₹10 ఉండాలి. దట్ ఈజ్ లిక్విడిటీ. అది లేనప్పుడు మనం ఎన్ని చెప్పినా అంతే. అంటే ఇటువంటి టైంలో కీన్స్ చెప్పింది చేయాలి. కీన్స్ ఒకటి చెప్తాడండి, ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలంటాడంటే, ఇప్పుడు అమెరికా అన్ని కోట్లు ఇచ్చినా, చైనా అన్ని కోట్లు ఇచ్చినా ప్రజలకి వేసేస్తున్నారు బ్యాంకుల్లో. ఏమండి 8 నెలలకు సరిపడా జీతాలు వేసేసారు స్పెయిన్లో. ఉద్యోగానికి రాపోయినా పర్వాలేదు ఇచ్చేయండి వాళ్ళకి 8,000. ప్రైవేట్ కంపెనీలు, అక్కడ గవర్నమెంట్ కంపెనీలు కాదు. 8 నెలలకు సరిపడా జీతాలు ఇచ్చేయండి అంటున్నారు. ఎందుకని? ప్రజలు ఇంకేదే ప్రేమని కాదు అక్కడ. అలా జీతాలు వచ్చేస్తే ఏం చేస్తారంటే ఆ జీతాలు పెట్టి వస్తువులు మిగిలిపోతున్నాయి కదా, ఎవరో కొనలేదు. ఇప్పుడు ఆ కొనేసుకుంటారు, ఆ వస్తువులు కొనుక్కుంటే మళ్ళీ ఉత్పత్తి మొదలైపోతుంది. అప్పుడు ఏమో ప్రజలందరూ మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఉద్యోగాలకు వెళ్ళిపోయారో ప్రభుత్వం ఇంక జీతాలు ఇవ్వక్కర్లేదు, ఫ్రీగా ఆ ప్రభుత్వ కంపెనీలు ఇస్తాయి. అంటే ముందు ఇనీషియేటివ్గా ప్రజల చేతులు పెట్టాలి.
అందుకే కీన్స్ ఏమంటాడు, గోతులు తవ్వండి, గోతులు పూడ్చండి. అది అతని సిద్ధాంతం. ఇలాంటి ఆర్థిక మాంద్యకాలంలో ఏం చేయాలండి, గోతులు తవ్వండి, గోతులు పూడ్చండి. అంటే ఒక 100 మంది గ్రౌండ్లో గోతులు తవ్వుకుంటూ వెళ్ళిపోతుంటారు గుణపాలు పెట్టుకుని, ఉదయం 8 గంటల నుంచి. వెనకాల వెంటనే ఇంకో 100 మంది తయారైపోతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ గోతులు పూడ్చేస్తుంటారు, పారలతో పూడ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకో 100 మంది వస్తారు, వాళ్ళు గోతులు తవ్వేస్తుంటారు. మళ్ళీ ఇంకో 100 మంది వస్తారు, గోతులు పూడ్చేస్తుంటారు. సాయంకాలం అయ్యేప్పటికి ఏమన్నా పని అవుద్దండి అక్కడ? మళ్ళీ గ్రౌండ్ లాగే ఉంటుంది. కానీ 500 మందికో 1000 మందికో జీతాలు మాత్రం సాయంకాలం అయ్యేటికి ఒక్కొక్కడికి 1000 రూపాయలు 500 ఇచ్చేయాలి వేతనాలు. అదేంటి మాస్టర్, పని లేకుండా ఎందుకు ఇస్తామండి? ఉత్పత్తి ఉండాలి కదండి. ఉత్పత్తి ఉండకూడదు ఆర్థిక మాంద్యంలో, అది తెలుసుకోవాల్సిందే. ఆల్రెడీ ఉత్పత్తి వచ్చేసి ఉండిపోయినాయి. కార్లు వచ్చేసినాయి, టీవీలు వచ్చేసినాయి, కూరగాయలు వచ్చేసినాయి, బియ్యం వచ్చేసింది, అన్నీ పండేసి రెడీగా ఉన్నాయి. ఎవరు కొనకపోతే అట ఉత్పత్తిదారుడు దెబ్బతినేస్తాడు. ప్రభుత్వాలకు పన్నులు రాక ప్రభుత్వాలు దెబ్బతినేస్తాయి. టోటల్గా సర్వనాశనం అయిపోతుంది అన్నమాట. దట్ ఈజ్ ఆర్థిక మాంద్యం. దానికి ఒకే ఒక మందు, కీన్స్ చెప్పిన మందు. ప్రజల చేతుల్లో ఇటువంటి పరిస్థితులు, అస్తమానం పనులు చేయకుండా, ఉద్యోగాలు చేయకుండా డబ్బులు ఇమ్మని ఎవడో చెప్పడు ఎకానమిస్ట్, ఎవడో చెప్పడు. నేను చెప్పను, కీన్స్ చెప్పరు, ఎవరో చెప్పరు, ఏ రాజకీయ నాయకుడు చెప్పడు. కానీ ఇటువంటి క్రిటికల్ పొజిషన్స్ ఉంటాయి. ఇప్పుడు కరోనా చాలా వరస్ట్ కండిషన్ అండి, మనకి ఇంకా అర్థం కావట్లేదు. ఇంకో నెల పోయేటప్పుడు పూర్తిగా దీని యొక్క స్వరూపం మనకు కనిపిస్తుంది. అంటే చచ్చిపోతారు మనుషులని నేను చెప్పట్లేదు, నాకు తెలియదు ఆ సైన్స్ గురించి. చచ్చిపోతారో వ్యాక్సిన్ కనబడుతుంది, నేను దాని గురించి, నేను ఎకానమిస్ట్ని కాబట్టి నేను ఎకనామిక్స్ చెప్తున్నాను. దీని ప్రభావం ఎకానమీ మీద ఎక్కువ పడిపోద్దండి. కరోనా వల్ల చచ్చిపోయే జనం కన్నా ఆకలితో చచ్చిపోయే జనాభా పెరుగుతారు. ఇప్పటికే వలస కూలీలు చచ్చిపోతున్నారు కదండి పాపం. ఇంకా వలస కూలీలు కాదు, మామూలు వాళ్ళకి కూడా తిండి తిప్పలేని పరిస్థితి వస్తుంది. అంటే ఇంకా మన ప్రభుత్వాలు మేలుకుని, ఇంకా ఈ తాపీ మేస్త్రులు అందరూ పని చేసేసుకోండి, ఉద్యోగాలు చేసేసుకోండి అని చాలా మేలుకున్నారు. ఇంకా మేలుకోకుండా ఇంకా 2 నెలలు అలా పెట్టు కూర్చుంటే ఏమవుతుందంటే, ప్రజల ఆదాయాలు పడిపోయి తిండి తిప్పలేక ఇంకా సైకలాజికల్గా కూడా మనిషి డిప్రెషన్లో పోతారు. కాబట్టి ఎలా ఎదుర్కొంటాం అనేది మనం ఇంకా చూడాల్సింది. అప్పుడే దీని గురించి మనం రిజల్ట్ చెప్పలేము. కాబట్టి ఇప్పుడు మాస్టర్ ఆర్థిక మాంద్యం ఉందా మన దేశం అంటే? ఉంది. వస్తువులు కొనట్లేదండి, కార్లు అలా పడున్నాయి, టీవీలు అలా పడున్నాయి, ఏసీలు అలా పడున్నాయి. ఏమీ ఎక్కడికక్కడ రైస్, బోల్డ్ అంత రైస్ పండేసి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడిదక్కడ పడుంది. కందులు పండేసినాయి, మినువులు పండేసినాయి, వర్షాలు బాగా పడి కొనుగోలుదారులు లేరు. అర్థమైందండి? కాబట్టి అలాగా వస్తువులు వచ్చి మార్కెట్లో ఉండిపోతాయి, గోడౌన్లో ఉండిపోతాయి, కొనేవాడు ఉండడు. దాన్నే ఆర్థిక మాంద్యం అంటారు. అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోద్దండి. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? కొన్నాళ్ల పాటు, అస్తమానం రోజు సంవత్సరాల తరబడి కాదండి, కొన్నాళ్ల పాటు ప్రజలకి ఫ్రీగా డబ్బులు ఇచ్చేయాలి. వస్తువులు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదండి. ప్రభుత్వాలు సంచులతోటి అది పట్టుకొచ్చి ఏదో మీకు 5 కేజీలు బియ్యం ఈ కాదు, ఇచ్చేయటమే. ఇందులో మొహమాటం ఏమీ లేదు. ఎందుకు ఇస్తుంది అలా ఇచ్చేస్తే ఎలాగా అని ఎవడు అండు, ఏ ఎకానమిస్ట్ అండు. వేసేయటమే బ్యాంకులో 10,000, పేదోడు ఉన్నాడు, వేసేయటం 10,000, కొనుక్కో, నీకు కావాల్సింది కొనుక్కుంటారు వాళ్ళు వెళ్ళి, వాళ్ళకి కావాల్సినవి. అంతేగాని నేను బియ్యం వేస్తాను, కందిపప్పు ఇస్తాను, చింతపండు ఇస్తానంటే ఏం చేసుకుంటారు రోజు చారు పెట్టుకుని. కాబట్టి ప్రజలకు డబ్బులు ఇస్తే వాళ్ళు వస్తువులు కొనుక్కుంటే, ఆ వస్తువులు ఉత్పత్తి చేసే సంస్థలకి ఏమవుతాయండి, వస్తువులు అయిపోతాయి. అయిపోయినప్పుడు మళ్ళీ కొత్తగా వాళ్ళు వస్తువుల్ని, జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్ మీరు, మళ్ళీ కొత్తగా వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే ఉత్పత్తి మొదలు పెట్టాలో ఎవరు కావాలి? శ్రామికులు కావాలి. ప్రభుత్వం కూర్చోబెట్టి తిండి పెడుతుంది కదా, వాళ్ళందరూ మళ్ళీ పనుల్లోకి వస్తారు, పనులు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి, అపార్ట్మెంట్లు కడతారు, ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా ప్రజలు ఆ వేతనాలతోటి అన్నీ కావాల్సినవి కొనుక్కుంటారు. ఇప్పుడు ఎంత బాగున్నారో అలాగే ఉంటారు. అప్పుడు ఒక్కసారి ఆగిపోద్దండి. ఇది ఎవరి తప్పు కాదు. ఇది బీజేపీ గవర్నమెంటా, కాంగ్రెస్ గవర్నమెంటా, చంద్రబాబు నాయుడు, జగన్, నథింగ్ అండి. తెలియనోడు మాట్లాడతారు ఆ మాటలు. ఎకనామిక్స్ తెలిసినోడు ఎవరిని అనం. అందరూ మేధావులు, అందరూ మంచివాళ్ళే, అందరూ గొప్ప ప్రభుత్వాలే. ఎవరు చేతిలో వ్యవస్థ ఏమన్నా నాశనం చేసుకుంటారండి. తెలియక మనం ఏమంటామంటే ఆడు బాగా చేసాడు, వీడు బాగా, ఎవరు బాగా చేయటం ఏముండవు. ఎకనామీలో అలాంటివి వచ్చినాయి, ఆ విస్ఫోటనాలు ఎవరు ఏమీ చేయలేరు, ఎవరేం చేయలేరు. ఎందుకంటే అది ఎవరి తరం కాదు. ఒకసారి ఆగిపోద్ది మాట వ్యవస్థ. దానికి చక్కటి రెమెడీ చెప్పాడు ఎవరు? కీన్స్. గోతులు తవ్వండి, గోతులు పూడ్చండి. అదే ఇప్పుడు చేయమంటున్నారు. ఇప్పుడు అన్ని ప్రపంచం అంతా అదే చేస్తుంది. మీరు ఇవాళ పేపర్ చూసుంటారు. ఇవాళ పేపర్లో కూడా ఒక దేశం అయితే 100 లక్షల కోట్లు ఇచ్చేసింది.
ఇంకో దేశం 30 లక్షల కోట్లు ఇచ్చేసింది. జపాన్ లాంటి దేశం కూడా 40 లక్షల కోట్లు ప్రజలకి అకౌంట్లో వేసేస్తుంది, డబ్బు పనిచేస్తుంది అన్నమాట. డబ్బు ఎందుకు? అక్కడ కార్లు కొనాలి, అక్కడ వాళ్ళ ఉత్పత్తి వచ్చేసింది. జపాన్ అంటే పని కదా, వర్క్ ఈజ్ వర్షిప్ వాళ్ళకి. చైనా వర్క్ ఈజ్ వర్షిప్. కాబట్టి వాళ్ళు వస్తువులు వచ్చేసిన ఆ వస్తువులన్నీ కొనాలి. ఎలా కొంటారు చెప్పండి? కాబట్టి ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది అంటే ప్రపంచాన్ని తల్లకిందులు చేసేస్తుంది. అది ఆల్రెడీ కొన్ని దేశాల్లో వచ్చేసింది, మన దేశంలో కూడా ఉన్నట్టే లెక్క. వస్తుంది, వచ్చేస్తుంది ఒక దేశం నుంచి ఒక దేశానికి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే అంతర్జాతీయ వ్యాపారం ఎప్పుడైతే వచ్చేసిందో అది ఒక దేశం నుంచి ఒక దేశానికి వచ్చేస్తుంది. 1930లో వచ్చిందని చెప్పాను, అది ఇంగ్లాండ్లో వచ్చిందండి, ఇక్కడ రాలేదు. అది ఇంగ్లాండ్లో ఎందుకు వచ్చింది? అంతకుముందు 1920sలో పారిశ్రామిక విప్లవం వచ్చింది మనకి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఆ పారిశ్రామికలో రావడం వలన అది వస్తువులు అక్కడ విపరీతంగా పెరిగిపోయినాయి. మిషన్లు వచ్చేసినాయి, మనుషులు చేసేదేమో 10 చేయగలరు రోజుకి, మిషన్లు ఏమో 1000 చేసేసినాయి. ఆ వస్తువులన్నీ ఏం చేయలేదో తెలుసు కదా, ప్రపంచం అంతా అమ్మేశారు. ఆళ్లే కదా పరిపాలన అప్పుడు అంతా, ప్రపంచం అంతా, ఇండియా అన్ని చోట్ల ప్రపంచం అంతా పంపించారు. పంపించేటప్పటికి ఏమైంది? ఇక్కడ ఉత్పత్తులన్నీ ఎక్కువైపోయినాయి, ఆ ఉత్పత్తులు వచ్చేసినాయి. ఆళ్ళ దేశంలో ఆళ్ళ ఉత్పత్తులు ఎక్కువైపోయినాయి, ఇంకా కొనేవాడు తక్కువైపోయారు, పనులు లేవు, మన సంస్థలన్నీ మూతపడిపోయినాయి. ఎక్కడికక్కడ నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం, కొనుగోలు శక్తి లేకపోవడం. అది మాట ఆర్థిక మాంద్యం అంటే. వస్తువులు పెరిగిపోతాయండి, కొనేవాడు ఉండడు, డబ్బులు అయ్యి. మరి ఏం చేయాలి? ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజలకి ఇవ్వాల్సిందే అండి డబ్బులు. ప్రజాస్వామ్యమైనా కమ్యూనిజం అయినా సరే కొన్నాళ్ళు ఇవ్వాలి. నువ్వు బలంగా ఉన్నావు కదా, బాడీ బిల్డర్ లాగా, నేను ఇవ్వను, నువ్వు కష్టపడంటే ఏం కష్టపడతాడు? కష్టపడతాడు పాపం. ఆడు ఏదో పని చేస్తాడు, పెయింటింగ్ వేస్తాడు, ఏదో ఒకటి మిషనరీలు పని చేస్తాడు, ఆటో నడుపుతాడు, ఏ పని అని చెప్తాడు, చేస్తాడు. ఏది పని దాడికి? ఆర్థిక మాంద్యం వస్తే ఏ పని ఉండదు. ఆటో ఎక్కడ ఎవడో, డబ్బులు ఉండవు జేబులో, నడిచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆటో డ్రైవర్ జీవితం ఏంటి చెప్పండి? ఆడు ఎలా కడతాడు ఈఎంఐ? ప్రతిదీనండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా, చిన్న దాని నుంచి పెద్ద వరకు, చిన్న ఆటో డ్రైవర్ దగ్గర నుంచి, రిక్షా పుల్లర్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోద్దండి ఆర్థిక మాంద్యం, చుట్టేస్తుంది అన్నమాట. అది ఆర్థిక మాంద్యం అంటే. దాన్ని పారదోలడానికి మాస్టర్ ఏంటి రెమెడీ అని చెప్పేస్తాం కదండి. y = c+i+g+x అంటే సి యొక్క డిమాండ్ని పెంచాలి, వినియోగదారు డిమాండ్ని పెంచాలి. రెండోది ఉత్పత్తిదారుడి యొక్క డిమాండ్ పెంచాలి. మూడోది ప్రభుత్వం యొక్క డిమాండ్ పెంచాలి. నాలుగోది ఉత్పత్తిని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువుల డిమాండ్ని పెంచాలి. ఈ 4 డిమాండ్లు కలిపి కీన్స్ ఏమంటాడంటే సార్థక డిమాండ్ అంటాడు, అంటే సమిష్టి డిమాండ్ అంటాడు. సమిష్టి డిమాండ్ అటు సమిష్టి సప్లై, అంటే వస్తువులు వచ్చినాయి. ఈ సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై ఎక్కడైతే కలుస్తాయో అక్కడ వచ్చేదే సార్థక డిమాండ్. ఇంగ్లీష్లో ఎఫెక్టివ్ డిమాండ్. ఎంత బాగుందండి పదం, ఎఫెక్టివ్. మనం ఏ పని చేసినా ఎఫెక్టివ్గా చేయలే అంటాం, అంతే కదండి. ఇప్పుడు నేను ఎఫెక్టివ్గా చెప్పాలి పాఠం, చెప్తేనే మీకు నచ్చుద్ది. ఎఫెక్టివ్నెస్ ఉండాలి మనం ఏ పని చేసినా. ఒక రాసాం కవిత, ఎఫెక్టివ్గా ఉండాలి. ఒక సినిమా తీసాడు, త్రివిక్రమ్ సినిమాస్ ఎందుకు ఎఫెక్టివ్గా ఉంటాయి? డైలాగ్స్ వల్ల ఎఫెక్టివ్గా ఉంటాయి. మంచి కథ ఎలా డొక్కు పాత కాపీ కొట్టేసిన డైలాగ్స్ వల్ల మనకి ఒకసారి మనసు గదిలి మనం సినిమా చూస్తాం. ఎఫెక్టివ్గా ఉండాలి. అలాగే డిమాండ్ కూడా ఎఫెక్టివ్గా ఉండాలి. ఏదో కాసేపు అయింది, చిన్న కిరాణా కొట్లో 4 వస్తువులు అయినాయి కాదు, ఇంకా బల్క్గా కొనాలి. కారు కొనుక్కునే స్టేజ్కి మధ్యతరగతోడు కూడా వెళ్ళాలన్నమాట. అది దట్ ఈజ్ ఎఫెక్టివ్ డిమాండ్. ఆ ఎఫెక్టివ్ డిమాండ్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఆర్థిక మాంద్యం అనేది పటాపంచలు అయిపోద్ది. కాబట్టి మీకు ఈ లెసన్ ద్వారా 2 అంశాలు చెప్పాను. ఒకటి ద్రవ్యోల్బణం, రెండోది ఆర్థిక మాంద్యం. ద్రవ్యోల్బణం అంటే మళ్ళీ ఒకసారి రివ్యూ చిన్నది. ద్రవ్యోల్బణం అంటే ప్రజల్లో ఆదాయం ఎక్కువైపోతాయి, అంటే జీతాలు పెరిగిపోవడం, కూలీలు పెరిగిపోవడం, డబ్బులు పెరిగిపోవడం, ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బులు వచ్చేయడం, బ్యాంకులు లోన్లు ఇచ్చేయడం వల్ల డబ్బు ఇప్పటిముప్పటిగా వచ్చేసి వస్తువులు ఎప్పుడు తక్కువగానే ఉంటాయి కదండి. ఆటోమేటిక్గా వస్తువులకి రేట్లు పెరిగిపోతాయి. అంటే ఎంత రేట్ అయినా కొనేసుకుంటాం. దానివల్ల రేట్లు పెరిగిపోవడమే ద్రవ్యోల్బణం, ధరలు పెరిగిపోవడం. అది కూడా నిరంతరాయంగా పెరిగిపోతుంటాయి. ఉల్లిపాయలు 10 రూపాయలు ఇప్పుడు అమ్ముతున్నారు 15 రూపాయలకి, అది 150 అయిపోయినా కొంటాం. అర్థమైందండి? కాబట్టి ఆర్థిక మాంద్యం అంటే, ద్రవ్యోల్బణం అంటే ఏంటి అంటే ధరలు విపరీతంగా పెరగడం, ప్రజల యొక్క ఆదాయాలు కూడా పెరిగి ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగిపోద్ది. ఆర్థిక మాంద్యం అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోద్ది, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి ప్రజలు
వస్తువులు కొనలేని పరిస్థితి ఉంటాయి. వస్తువులు వచ్చేస్తాయి మార్కెట్లో, ఎప్పుడైతే కొనలేదో మార్కెట్లో ఉండిపోతాయి. వాటిని కొనడానికి కొనుగోలు శక్తిని క్రియేట్ చేయాలి. అది ఎవరు చేస్తారు? గవర్నమెంట్ చేయాలి. ప్రైవేట్ వాళ్ళు చేయలేరు. ప్రైవేట్ వాళ్ళు జీతాలు ఇచ్చేయమంటున్నారు, వీళ్ళు ఇచ్చేస్తారు. ఇట్టుండట్లు ఎక్కడి నుంచి ఇస్తారు? వాళ్ళ దగ్గర పాపం వాళ్ళకే లాభాలు ఉండవు. దట్ ఈజ్ ఆర్థిక మాన్యం. అర్థమైందండి? కాబట్టి మీకు సింపుల్గా అర్థం చేసుకునేది ఏంటి అంటే రెండు. ద్రవ్యోల్బణం అంటే ధరలు విపరీతంగా పెరగడం, ప్రజల దగ్గర ఆదాయాలు పెరిగిపోవడం. ఆర్థిక మాన్యం అంటే ప్రజల దగ్గర ఆదాయాలు తగ్గిపోవడం, ధరలు తగ్గిపోవడం, వస్తువులు ఎవరు కొనకపోవడం. దట్ ఈజ్ ఆర్థిక మాన్యం. మరి దీన్ని ఏం చేయాలంటే సంస్థలు తెరవాలి. సంస్థలు తెరవాలంటే ఉన్న వస్తువులు అమ్ముడవ్వాలి, అంటే డిమాండ్ క్రియేట్ అవ్వాలి. డిమాండ్ క్రియేట్ అవ్వాలంటే ప్రజల దగ్గర డబ్బు ఉండాలి. అది మాట సైక్లింగ్. ఇందాక చెప్పాను కదండి, అలా సైకిల్ అది. కాబట్టి ఆర్థిక మాన్యం అనేది ఒక విషవలయం. అది పేపర్లో మీరు రోజు చదువుతున్నారు, అర్థం అవ్వట్లేదు అనుకుంటా ఏమీ లేదు. ఇక్కడ ఆర్థిక మాన్యం అంటే ఇలా వస్తుంది. ఇది ప్రజల దగ్గర ఎప్పుడైతే కొనుగోలు శక్తి పడిపోయిందో, దాచుకున్న ఏదో తింటున్నాం 2 నెలల నుంచి 3 నెలల నుంచి, ఇలాగే కంటిన్యూ అయిపోయి పాపం పేద ప్రజలు, ఉద్యోగస్తులు, చిన్న ఉద్యోగస్తులు, వీళ్ళందరి దగ్గర డబ్బులు లేకపోతే ఎవరో కొంచెం హైగా మిడిల్ క్లాసు లేదా డబ్బున్నోళ్ళు ఎల్లో 4 వస్తువులు కొనుక్కున్న మాత్రం వాళ్ళు పెద్ద డిమాండ్ చేయరు. మీకు తెలియదేమో, ఆహార ధాన్యాలు అవి ఎక్కువ కొనుగోలు చేయరాళ్ళు. ఎక్కువ డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే పేద మధ్యతరగతి నుంచి వస్తుంది. వాళ్ళ దగ్గర ఆదాయాలు పడిపోతే ఉన్న వస్తువులు ఎవరు కొనరండి. కొనకపోతే మొత్తం నాశనం, సంస్థలు మూతపడిపోతాయి. అర్థమైందండి? కాబట్టి ఆర్థిక మాన్యం అనేది వచ్చింది, ఆల్రెడీ ఉంది దేశంలో, ప్రపంచం అంతా ఉంది, మనకి ఉంది. అందుకే ప్రపంచ దేశంలో అంతంత డబ్బు ఎందుకు ఇచ్చేస్తుందండి అని మీరు ఆశ్చర్యపోతుంటే పేపర్లో చూసి. మా అబ్బాయి అడిగాడు ఇవాళ, ఎంత డబ్బు ఇచ్చేస్తుంది ఏంటంటే, చైనా ఎంత ఇచ్చేస్తుంది, ప్రజలకు ఎంత డబ్బు ఇచ్చేస్తుంది. ఎందుకు ఇచ్చేస్తుంది అంటే కొనుగోలు శక్తి పెరగాలండి. ఇండియాలో కూడా ఇమ్మనే కదా అందరూ అడిగారు. అడిగితే 20 లక్షల కోట్లు ఇచ్చారు. అయితే దాని వేరే టాపిక్, ఇంకో క్లాస్లో చెప్తాను. అది ఎందుకు మనకి ప్రజల్లో ఇలా వ్యతిరేకత వస్తుంది లేదా ఎందుకు విమర్శిస్తున్నారంటే అది వేరే టాపిక్, ఇంకోసారి మాట్లాడదాం. అయితే నేను చెప్తున్నాను కదండి, విమర్శించడం అంటే ఏంటి? ప్రజలకి పడాలి జేబులో. బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని మళ్ళీ వడ్డీతో సహా కట్టు అంటే అసలే మూలిగా నక్క మీద తాటికే పడ్డట్టు అసలే అడుక్కు తింటున్నారు. ఇంకా మళ్ళీ నువ్వు లోన్ తీసుకో, కావాలితో అప్పులు కట్టుకో, డబ్బులు పెట్టాం బ్యాంకులో, నీ డబ్బులు అయ్యి అంటే మన డబ్బులు అంటే ఏంటి? నా జేబులోకి వచ్చినాయి మన డబ్బులు అంటే ఉచితం ఇచ్చేయాలి డబ్బులు, మళ్ళీ అడగకూడదు. ఇంకా వాళ్ళు కొనేసుకుంటారు. కొనేసుకోవడం అంటే ప్రభుత్వం ప్రేమతో ఏమంటలేదండి. కొనుక్కోవడం వల్ల ప్రభుత్వానికే మంచిది, దేశానికే మంచిది. ఎందుకంటే మూతపడిపోయిన సంస్థలన్నీ మళ్ళీ తెరుస్తారు ఆ వస్తువులు అయిపోతేనే. అప్పుడు ఈ డబ్బులు ఫ్రీగా ఇవ్వక్కర్లేదు. ఇంకా మళ్ళీ కార్మికులందరూ పనిలోకి వెళ్ళిపోతే వాళ్ళు నెల లేదా రోజుకో జీతం, వారానికో జీతం కంపెనీ వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇంక ప్రభుత్వానికి అవకాశం ఇంకేమీ బాధ ఉండదు. కొంచెం కలపాలి కదండి. బిగ్ పుష్ సిద్ధాంతం అని చెప్పాడు రొసెన్స్టీన్ రోడాన్. బిగ్ పుష్ అంటే బలమైన తోపు అని. బిగ్ పుష్ రొసెన్స్టీన్ రోడాన్ చెప్తాడు. అది రోడాన్ ఏం చెప్తాడంటే చిన్న తొయ్యాలి ఫస్ట్. ప్రభుత్వం ఒక తోపు తోసి వదిలేస్తే కొండ వేయించి అది వ్యవస్థ అలాగా డెవలప్ అయిపోద్ది. దానికి అదే మూవ్ అయిపోద్దండి. ఇప్పుడు ఒకసారి కారు ఆగిపోద్ది, ఏం చేస్తాం? 4 కుర్రోళ్ళు పిలిచి తోయిస్తే అదేమవుద్ది, స్టార్ట్ అవుద్ది, బ్యాటరీ ఛార్జింగ్ అయ్యి. అంతేనంటే సెల్ ఆగిపోయింది, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటే అవుతుంది కదా. అలాగే